మన జీవితంలో మనం ఇక్కడే మోసపోదు. అంకిత భావం గడిది గుడ్డు భావం. అంకిత భావం ఎవడి పట్ల ఉండాలి? మంచివాడి పట్ల ఉండాలి. చెడ్డవాడి పట్ల అంకిత భావం ఏంటయ్యా? చెడ్డవాడి పట్ల అంకిత భావం అంటే వాడి చెడ్డతనానికి నువ్వు ప్రోత్సాహం చేసినట్టయింది. ఇక్కడ అంటే దుర్మార్గమైన స్నేహాలు చేసి అంకిత భావం మాట్లాడకూడదు. అది సన్మార్గమైన స్నేహం అయితేనే అంకిత భావం. దుర్మార్గుడితో స్నేహం ఎప్పుడు విడిచిపెట్టాలి? ఎందుకంటే దుర్మార్గుడితో వైరము పనికిరాదు, స్నేహము పనికిరాదు. ఎందుకంటే బొగ్గు కాలిన బొగ్గు ముట్టుకున్నావా చెయ్యి అంటుకుంటుంది, ఆరిపోయిన బొగ్గు ముట్టుకున్నావా చేతికి మసి అంటుకుంటుంది. రెండు అనవసరమే అన్నాడు. కాలిన బొగ్గు దుర్మార్గుడితో వైరం మన చెయ్యి అంటుకుంటుంది. ఆరిపోయిన చల్లారిన బొగ్గు వాడితోటి స్నేహం చేయడం అది మనకి మసి అంటుతుంది. నీకు అసలు వాడితో కొన్ని వైరము వద్దు, స్నేహం వద్దు, దూరంగా ఉండు. దానికి దూరంగా ఉండడం ఒకటే మార్గం. వాడిని ఏమో మళ్ళీ ఫోన్ చేసి నువ్వు దుర్మార్గుడు కాబట్టి దూరంగా ఉంటున్నా, సాయంత్రానికి లేపేస్తాను నేను. ఇక్కడ ఇందుకు వచ్చిన గొడవ ఇది. ఇంత పౌరుషాలు అనవసరం. దూరంగా ఉంటే దీన్ని మైకులో ప్రకటించాలి ఏమిటి? ఇదే బతుకు తెరువు అంటే.